ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీ అందరికీ క్రీస్తు నామములో వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ. సో ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చివరిలో చెప్తారు. మీకు బేసిక్గా మీకు ఇచ్చిన టైటిల్ ఏంటంటే ద సెకండ్ లైన్ లీడర్స్, లేకపోతే దేవుడు ఏర్పాటు కలిగిన దైవ జనుల దగ్గర మీరు ఏ విధంగా మీరు ఉండాలి, ఏ విధంగా ఉండటాన్ని బట్టి మీరు దేవుని యొక్క చిత్తాన్ని చేసిన వారుగా, గ్రహించిన వారుగా మీరు మారుతారు. సో ఈ మహాంటి యొక్క 2 రోజుల్లో బ్రదర్ ఇంతకట్లాగా ఉంచండి మైల్డ్గా. ఈ 2 రోజుల్లో అన్నీ చెప్పడం ఇప్పటికీ సాధ్యం కాదు, కానీ కొన్ని విషయాలు మీకు నేను ఐ విల్ షేర్ ఫ్యూ థింగ్స్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. విస్తారంగా వాక్యం గురించి, లేఖనాల్లో ఉన్న విషయాల గురించి మీతో విస్తారంగా మాట్లాడటం, అంతకంటే కూడా మీకు ప్రాక్టికల్గా ఒక సేవకుని యొద్ద ఐ థింక్ ఆల్మోస్ట్ ప్రైజ్గా వాళ్ళు మనుగురు నుంచి వచ్చారు ఇద్దరు. ఇవి కనుక మీ జీవితాల్లో, నేను వస్తూ అనుకుంటున్నాను నేను చాలా బలహీనుణ్ణి, కానీ చాలా భారమైన పనికి వెళ్తున్నాను నేను అని పాస్టర్ గారితో చెప్పాను, నా కోసం ప్రార్థన చేయి. పాస్టర్స్కి చెప్పడం అంటే ఒక లెవెలు, మిమ్మల్ని పాస్టర్స్తో కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. కొంతమంది పాస్టర్స్ భయపడ్డారట, ఈ సుధీర్ గారి దగ్గరికి మనం వెళ్తేనే మారిపోతున్నాం, ఇంకా వాళ్ళు వెళ్తే మారితే మన మాట ఏంటని భయపడ్డారట. అందుకే నేనేం చేశానంటే, మేము మిమ్మల్ని మార్చడం కాదు, వాళ్ళు మీకు సహకారంగా ఉండటానికి అని చెప్పి మేము మినిస్ట్రీ, దైవజనుడి దగ్గర మీరుండే మినిస్ట్రీ విషయంలో నేను ఒక స్ట్రక్చర్ ఒకటి పెట్టుకొని వచ్చాను మీ దగ్గరికి. దాంట్లో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఓకే. సో 4-5 సెషన్స్, ఈరోజు ఒక సెషన్, రేపు మార్నింగ్ 2 సెషన్స్, సాయంత్రం 1 సెషన్. సో 4 అయిపోయినాయి. లాస్ట్ డే బేసిక్గా 1 సెషన్ ఉంటుంది, అది కొంచెం లాంగ్ ఉంటుంది, లంచ్తో మనం వెళ్ళిపోతాం. సో రేపు ఒక్కరోజే మీరు ఫుల్గా ఇక్కడ ఉండేది. సో ఎక్కువ సమయం మేము నమ్ముతున్నాం, మీరు తప్పనిసరిగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క విధానాన్ని మీరు ఇక్కడ ఎరుగుతారు. మిమ్మల్ని ఇక్కడ ఉంచడం కూడా ఉద్దేశం ఏంటో తెలుసా? మిమ్మల్ని ఏదో మెసేజ్లు చెప్పాలంటే మిమ్మల్ని ఇక్కడ ఉంచాల్సిన అవసరంలా, మీ యొక్క జీవితాలని ప్రభావితం చేయాలని ఇక్కడ ఉంచాం. దేవునికి స్తోత్రం. ఇట్స్ నాట్ మంగళగిరి మా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు, ఒక 10 నిమిషాలు పట్టదు వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి, కానీ మీరు ఇక్కడ ఈ వాతావరణంలో ఉండాలి. దేవుని కొరకు ప్రత్యేకంగా ఒక రోజు గడపటం ప్రభుతో, ప్రతిదినము దేవుని కొరకు ఒక షెడ్యూల్ కలిగి ప్రభు కొరకు ఒక పద్ధతిగా ఉండటం అంటే ఏమిటో మీరు ఇక్కడ ప్రాక్టికల్గా చూడాలి, మీరు దాన్ని అనుభవించాలి. ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్. ఇంకా ఐ థింక్ బ్రదర్ అందరూ వచ్చారా? ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఇంకా 5 మెంబర్స్ రావాలి. ఓకే. గాడ్ బ్లెస్ యూ. యూజువల్గా ప్రతి దేవుని సేవకుని దగ్గర ఉన్న మీ అందరూ కూడా మీ యొక్క మనసులో కొన్ని విషయాలు ఉంటాయి. కొంతమంది వారి యొక్క పరిచర్య గురించి ఆలోచిస్తారు. నేను ఎప్పుడు నా పరిచర్య ఏంటి, రేపొద్దున్న నేను ఏ విధంగా మరి సేవకుని దగ్గర ఉంటున్నాను, రేపు నా పరిస్థితి ఏంటి, నాకు ఎప్పుడు అవకాశం వస్తుంది, నా దగ్గర ఉన్న విషయాలను నేను ఎలా ఉపయోగిస్తాను, నేను గుర్తించబడటం లేదు. ఇవన్నీ కూడా మీ మనసుల్లో వచ్చే ఆలోచనలు. ఏమండి, దైవజనుడి దగ్గర మీరు ఉండి సహకారంగా ఉండటం అనేది ఒక యుద్ధం. దానిలో మీరు ప్రయాణం చేసే కొన్ని రహస్యాలు మీకు నేను చెప్తాను. ఆ యుద్ధంలో నిమ్మళంగా, యుద్ధం లేకుండా మీరు ప్రయాణం చేయొచ్చు.
నేను చెప్పే విషయాలను బట్టి యుద్ధం దాని విషయం అది చూసుకుంటుంది. మీరు క్షేమంగా ఆ యొక్క యుద్ధాన్ని దాటి వెళ్ళిపోతారు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అది. ఈ విషయాలు మనకి అన్ని చోట్ల దొరకవు. ప్రతి వ్యక్తి తన పరిచర్య గురించి ఆలోచిస్తాడు. నువ్వు దేనికైతే నువ్వు ఎక్కువగా ఇచ్చుకున్నావో అనగానే వాక్యం చదవటానికి, ప్రార్థన చేయటానికి, ఈ విషయాలు కాదు నేను అంటుంది. పరిచర్యలో కొంతమంది ప్రవచనానికి ఎక్కువగా తమను తాము ఇచ్చుకుంటారు. కొంతమంది పరిచర్య విస్తరణకి ఎక్కువగా ఇచ్చుకుంటారు. అంటే వాడు వాక్యం చదివినా, వాడు నిద్రపోయినా, వాడు లేచినా, ఒక 2 నెలలు కాకపోతే 2 సంవత్సరాలకైనా ఒక సంఘం లేపబడాల. వాడు దాని కొరకే బ్రతుకుతాడు. పరిచర్య, రైట్? దేవునితో సమయం గడపటం, ఆ విషయం నేను తర్వాత డీల్ చేస్తాను. అది కాకుండా చివరికి నువ్వు పరిచర్య విషయంలో అయినా నువ్వు ఒక వైరాగ్యంతో ఉంటే, మొదట పిలుపు నీకేంటంటే ఆ యొక్క వైరాగ్యం, ఆ యొక్క పరిచర్య అనే వైరాగ్యం నువ్వు బలిపీఠం మీద తగలబెట్టగలిగే స్థితి వచ్చే వరకు నీకు పరిచర్య గుర్చిన గ్రహింపు రాదు. రైట్? స్లోగా మనం లోపలికి వెళదాం. జస్ట్ గివింగ్ ఏ బేసిక్స్. దేవుడు ఒక దైవజనుడిని, లేకపోతే దేవుడు ఒక వ్యక్తిని పైకి లేపాలి అంటే తన మార్గాలు వేరుగా ఉంటాయి. మనం అనుకుంటున్నట్లు ఉండవు. మనకి కొన్ని అనుకూలంగాను మంచివిగాను కనిపిస్తాయి, కానీ నువ్వు ప్రతికూలంగాను కీడు విధంగా కనిపించే వాటిల్లో గుండా నువ్వు ప్రయాణం చేస్తావు. నిన్ను ప్రేరేపించటానికి, నీ బలహీనత ఏమిటో నీకు తెలియటానికి కొంతమందిని దేవుడు ఉపయోగిస్తాడు. అది నువ్వు ఎదుటి వాని యొక్క తప్పు అని అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మీరు చూసే విధానం మారాలి. ప్రైజ్ ది లార్డ్. అపవాదికి మీరు దొరకకూడదు. దేవుని చేతుల్లో మీరు ఉపయోగపడాలి. ప్రైజ్ ది లార్డ్. 1వ సమూయేలు 1వ అధ్యాయం 1వ సమూయేలు 1వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదాం. ఎల్కానా తాను బలి అర్పణ చేసినాడు. 1వ సమూయేలు 1:4. తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చును గాని, హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చును. యెహోవా ఆమెకు సొంతు లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సొంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె మీరు చదవండి. ఆమె ఎవరండి? ఆమె వైరి అంటే ఆమె ఎవరు చెప్పారు వైరి అని? తెలుగు వస్తుంది కదా మనకి. ఆమె వైరి యుగు అంటే ఎలక్ట్రికల్ వైర్ కాదు. అంటే ఏంటి చెప్పండి? కరెక్ట్. ఎక్కడ శత్రువు? ఎందుకైంది శత్రువు? ఆమె ఇంకేం అన్యాయం చేసింది? భర్త ఒకడే కదా. అంటే ఆమె లోపల ఉన్నది ఒక ఆమె సంతుతో ఎదుగుతూ ఉంది. ఈమెకి సంతు లేదు, కానీ 2 పాళ్ళు వస్తున్నాయి ఈమెకి. దాంతో సంతృప్తి చెందిందా? ఆమె వైరియగు. ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను. హన్నాకి కోపం తెప్పిస్తుంది. ఎవరు? పెనిన్న.
హన్నాకు కోపం వచ్చిందా రాలేదా? వాక్యం చదువుతున్న మీకు వచ్చిందా రాలేదా? వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతుంది? కోపం వచ్చిన తర్వాత ఆమె కోపం వచ్చిన తర్వాత 7వ వచనంలో ఎల్కానా ఆమెకు ఏటేటా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా గనుక ప్రైజ్ గాడ్. హన్నా ఎప్పుడు ఏడ్చుచు కోపముతో ఆమె ఉంటూ ఉంది. ఆమె లోపల కోపం ఎందుకు వచ్చింది? ఓ థ్యాంక్ యూ లార్డ్. నేను చాలా స్పీడ్గా మాట్లాడతాను, గట్టిగా మాట్లాడతాను, కానీ మీరు నాతో రావటానికి, మీతో నేను నెమ్మదిగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. హన్నాకు కోపం పెన్నిన్న విసిగించింది. ఆమె కోపం వచ్చింది, ఏడ్చింది, దేవుని మందిరానికి రానంటుంది, నువ్వు నాకు పిల్లలు ఇవ్వంటుంది. హన్నా ఎవరో హన్నాకి ఎప్పుడు తెలుసుదంటే, హన్నా ఎవరో తెలిసిన దేవుడు హన్నాని అక్కడ కదిలించాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుడి కింద నువ్వు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. నీతో పాటు మరొక సేవకుడు కూడా ఉంటాడు, లేక మరొక సేవకురాలు ఉంటుంది. నీకు చికాకు, నీకు కోపం వచ్చిన సందర్భాలు, నీతి న్యాయాలను నువ్వు చూడటం కోసం కాదు, నువ్వెవరువో, నీకెక్కడ కోపం వస్తుందో నీకు చూపించబడుతుంది. నువ్వు దాన్ని జయించాలా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క మార్గాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. వాట్ ఏ స్టోరీ, వాట్ ఏ స్టోరీ. దేవుడు గనక పెనిన్నాకి పిల్లలు లేకపోతే ఈ గొడవే ఉండేది కాదు. పెనిన్నాకు పిల్లలు ఇచ్చాడు, హన్నాకు పిల్లలు ఇవ్వలేదు. కోపాన్ని తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దట్స్ నాట్ పెనిన్నా తప్పు అని నువ్వు అంటావు, కానీ ఒక సేవకుని కింద ఉన్న దాసులుగా అది పెనిన్నా తప్పు అని చూసే ఆ యొక్క మనసు నుండి నీ బలహీనతను చూపించటానికి ఒక పాత్ర అక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీరు చూసే విధానం మారిందే, మీరు అనుకున్న యొక్క రూపం మీకు రాదు. అది ఆమె నీకు కోపం తెప్పియటం కాదు, ఆ విషయాల్లో నీకు కోపం వస్తుంది. అది నీ వ్యక్తిత్వం. సో పెనిన్నా గురించి మళ్ళీ చదువుదాం కొంచెం చక్కగా. 3వ వచనం నుండి 2వ వచనం నుండి, వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేక. ఇతడు షిలోహునందు సైన్యములకు అధిపతికి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటకు పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హొఫ్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకు దాని కుమారులకు కుమార్తెలకు పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని హన్నా తన ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సొంత లేకుండా చేశాను. యెహోవా ఆమెకు సొంత లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. గమనించండి, కోపం ఎందుకు తెప్పిస్తే? ఆమె విసిగించటానికి. బైబిల్ చెప్తుంది కదా స్పష్టంగా, ఆమెను విసిగించటం కోసం కోపం తెప్పిస్తుందట. ఆమె కోపం తెప్పిస్తుంటే ఆడవాళ్ళు ఏం చేస్తారండి? ఏడుస్తారు. ఈమె అదే చేస్తుంది. ఎవరో నీ కోపం తెప్పిస్తే నువ్వెందుకు ఏడుస్తావు? ఎవరో నీకు విసుగుని తీసుకొస్తే నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వు పెనిన్నా భార్యవు, నువ్వు ఎల్కానా భార్యవు కాదా?
నువ్వు దేవుని సేవించడానికి వచ్చిన దాసుడు కాదా నువ్వు? ప్రైజ్ ది లార్డ్. దెన్ వీల్ కంటిన్యూ. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె ఎప్పుడండి యెహోవా మందిరమునకు, ఇది మీరు గమనించాల్సిన విషయం, ఈమె చేసిన పనికి అత్తగారింటికి వెళ్ళేటప్పుడల్లా కోపం, లేకపోతే మామగారింటికి వెళ్ళేటప్పుడల్లా కోపం, దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడల్లా కోపం. ఆ మాట దేవుని ఇంటికి వెళుతున్నప్పుడల్లా ఈమె కోపం వచ్చిందట. అంటే అర్థం ఏమిటి? కోపం ఎవరి మీద? ప్రభు అక్కడ రాస్తున్నాడు, ఏమంటున్నాడంటే ఆమె ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడు ఆమె కోపం రావటం ఏంటి? ఈ కింద మనం చూస్తే ఆమెకు కోపం వచ్చింది. ఆమె పెనిమిటైన ఏడ్చుచు భోజనం చేయక ఏడ్చుచు వచ్చాను. ఆమె పెనిమిటైన ఎల్కానా హన్నా, నీవెతికి ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడిని ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం కూర్చొని బహు దుఃఖాక్రాంతురాలై ఏమి ఏడవటం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. సో నెంబర్ 1 మనం చూడాల్సింది ఏమిటంటే, మొట్టమొదటిగా నీకు ఎంత కోపం వచ్చినా దేవుడి మీద నీ కోపం. యోబు భార్య ఏమందండి? యోబుని దూషించి దేవుడు తీసుకొచ్చాడు అవన్నీ. సాతానుడు చేశాడు అవన్నీ. కాకపోతే దేవుడు అనుమతించాడు. దేవుడిని దూషించమంటావేంటి నువ్వు? యోబు భార్య స్థితి అది. మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఒకే సేవకుని దగ్గర ఉన్న 2, 3, 4 దైవజనులుగా లేకపోతే దేవుని యొక్క దాసులుగా ఉంటున్న వారు ఎల్కానా పెన్నినా లాంటి పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు నిన్ను వాడు ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఇబ్బంది పడుతున్నానని నువ్వు ఏడుస్తుంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు అక్కడ అటువంటి వ్యక్తివిగా ఉన్నావు. ఎల్కానా లేకపోతే దేవుడి మందిరానికి కోపంగా వెళ్ళే వ్యక్తివి నువ్వని నీకు ఎలా తెలుస్తుంది? ప్రైజ్ ది లార్డ్. ఎల్కానా అలా చేయటం కరెక్టా? కాదు. కానీ ఎల్కానా అంటున్నా పెనిన్నా స్వభావం అది. మరి దేవుడు ఎందుకు అనుమతించాడు? సంకల్పం ఉంది దేవునికి ఒక సంకల్పం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈమె ఈ విధంగా ఈమెను ఏడ్పించినప్పుడు ఈమెకి కోపం వస్తుంది, ఈమెకి చికాకు వస్తుంది. భర్త మందిరానికి వెళ్ళినప్పుడు కోపం వస్తుంది, భర్తతో మాట్లాడినప్పుడు కోపం వస్తుంది, అలసిపోద్ది, ఆహారం తిందు. వీటి అన్నిటిలో నుంచి ఈ యొక్క పెనిన్నా ఈమెను గుచ్చటాన్ని బట్టి ఈమె లోపల దేవుడు సంకల్పం తనటం మొదలైంది. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హన్నా జీవితంలో దేవుని సంకల్పం ఇట్ ఈస్ స్టార్టెడ్ బ్రోకింగ్. ఓకే, ఆమె యొక్క జీవితంలో, హన్నా జీవితంలో ఉన్న దైవిక సంకల్పం ఎటువంటి పరిస్థితుల్లో ఆరంభమైందంటే ప్రతికూల పరిస్థితులలో మొదలైంది. ఆమేన్. ప్రతికూల పరిస్థితుల్లో ఆమెకు ఆ విధమైన వేదన, ఆ విధమైన కోపము, ఆ విధమైన అవమానము, ఆ విధమైన మౌనము, ఆహారము తినని, సంతోషము లేని, నిట్టూర్పు కలిగే ఏమైందంటే ఆమె భౌతిక గర్భం ధరించడానికి ఆత్మీయమైన గర్భాన్ని పెనిన్నా పొడిచింది. ప్రైజ్ ది లార్డ్. మీ యొక్క ఆత్మీయమైన గర్భములో ఉన్నది బయటికి రావటానికి కొన్ని పెనిన్నాలు పొడుస్తాయి. నువ్వు పొడిచిందని కూర్చోవటం కాదు, నువ్వు దేవుడు ఏదో సంకల్పించాడని గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్.
టు సస్టైన్ ఆ యొక్క వేదనలో నుండి దేవుడు ఏ వ్యక్తి ఎడలైతే అసహనంగా లేక సంతోషంగా లేకుండా ఉన్నాడో ఆ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, హన్నాను చూసి 13వ వచనంలో ఆమె పెదవులు మాత్రం కదుల్చుండెను, ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, మత్తురాలవై ఎందువు, ద్రాక్ష రసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పాను. హన్నా కలిపి చదువుదాము. అత్యంతమైన కోప కారణం ఏంటండి? పెనిన్న సక్సెస్ అయింది. అత్యంతమైన, బైబిల్లో మరి ఈ పదం ఇంకో చోట రాశారో లేదో నాకు తెలియదు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంచుంటిని అని నేను. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూరుస్తూ అంతగా ఆమె వత్తబడినప్పుడు ఆ నిట్టూర్పు విడుస్తూ ఆమె చెప్పుకుంటుంది ఏమిటి అంటే, మనం వెనక్కి రావాలి. వెనక్కి వస్తే 11వ వచనంలో బహుగా ఏడ్చుచు సైన్యములధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలైన, చూడండి ఎన్ని చోట్ల మరొక జ్ఞాపకం, నీ సేవకురాలైన నాకు, మీరు రాసుకోవాలి సేవకులని. ప్రైజ్ ది లార్డ్. నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలైన నాకు ఒక మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి. ఎక్కడి నుంచి వచ్చింది ప్రార్థన? ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆమె దుఃఖం ఎటువంటిదంటే అండి, అత్యంత కోప కారణాన్ని బట్టి ఏడుస్తూ, ఇంత కోపం ఆమెకి ఎందుకు వచ్చిందంటే పెనిన్నాను బట్టి వచ్చింది. పెనిన్నా ఇంతవరకు ఒక బిడ్డను దేవునికి ఇవ్వలేదు, కానీ పెనిన్నా కంటే ఎక్కువ అర్పణ కలిగిన ప్రార్థన ఏం చేసింది. నేను ఆ బాధ్యత తీసుకుంటాను, నువ్వు నాకు మగపిల్లని, ఇట్స్ ఎ ఛాలెంజ్ అంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సేవకుల యొద్ద ఉంటున్న మీకు తప్పనిసరిగా ఏ ఇద్దరు మనసులు ఒకే విధంగా ఉండవు. ఏదో ఒక సందర్భంలో ఒకరు వలన ఒకరు ఏ విధం చేతనైనా గాయపడతారు. నువ్వు గాయపడినప్పుడు గ్రహించాలి, నువ్వు అక్కడ గాయపడే వ్యక్తివి, నీ వ్యక్తిత్వం అది. ప్రైజ్ ది లార్డ్. యు షుడ్ నో దాట్. దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? నేను యథార్థంగా ప్రభు దాసురాలని కదా. పెనిన్న ఎన్నిసార్లు అందో నాకు తెలియదు, కానీ హన్న మాత్రం నీ దాసురాలనైనా నేను, నీ దాసురాలనైనా నేను, నీ దాసురాలనైనా నేను, ఇప్పుడు నాకు పుట్టిన వాడిని నీకు దాసుడిగా చేస్తానంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆమె ఆ విధంగా ప్రార్థన చేసింది? ఆమె జీవితంలో ఆమెకు వచ్చిన యొక్క ఒత్తిడి అటువంటిది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క దాసులు కింద ఆ మాట ఉపయోగించడానికి అర్థమవటం కొరకు అంటున్నాను. దేవుని యొక్క దాసుల దగ్గర సహకారులుగా ఉంటున్న వారు ఒకటి గుర్తించండి, పరిస్థితులు మీకు ప్రతికూలంగా వచ్చినప్పుడు నువ్వు గనక ఇబ్బంది పడితే, నువ్వు గనక దాని విషయంలో అసౌకర్యంగా, కోపముగా, నీకు వేదనగా ఉంటే గమనించు, అది నీ జీవితంలో దేవుడు దాని ద్వారానే దేవుడు ఏదో తన సంకల్పాన్ని చేయబోతున్నాడు. కాబట్టి దాని విషయంలో విసుక్కోకూడదు. మీరు
ఏం చేయబోతున్నావు ప్రభువా అని ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేసే పనులు ఎలా ఉంటాయి? డైరెక్ట్గా దేవుడు మీరు అనుకున్నట్లు రాత్రి సమూయేలు నిద్రపోతుంటే, సమూయేలు లే, ఇక నీకు సేవ స్టార్ట్ అయింది, మీ అయ్యగారిని వదిలేసి వెళ్ళిపో, నేను నీతో మాట్లాడుతున్నా అండి ఆయన. నువ్వేమో అలా అనుకుంటున్నావు. ఎందుకో తెలుసా, నీకు అట్లా ఉంటే బాగుంటుంది. నువ్వు ఇంకా అది అడగటానికి, దేవుడు అలా అడగమన్నా అడగటానికి మనసు లేని స్థితి వరకు నీకు అది రాదు. అర్థమైందండి? నీకు అర్థమైందా? దేవుడు అడుగు, నువ్వు అడిగితే నేను పంపిస్తానని చెప్పినా కూడా నువ్వు అడిగే మనసు నీకు ఉండదు. ఆ స్థితిలోనే దేవుడు నేను అక్కడి నుంచి పంపిస్తాడు. అర్థమవుతుందా డైనమిక్స్? ఒకవేళ రెండవ ఎగ్జాంపుల్, ఒకవేళ హాగారు గనక సారాతోనే ఉండిపోతే, దేవుడి సంకల్పం ఇస్సాకుకి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన దాంట్లో ఇష్మాయేలుకి ఒక్కింత స్థలం కూడా లేదు. ఆ దేవుడు ప్రణాళిక. సారాకి బిడ్డలు లేరు, హాగారుకి బిడ్డలు ఉన్నారు. ఉన్నట్లుండి హాగారు యొక్క కుమారుడు ముందు హాగారే హీనంగా యజమానురాలను చుట్టం మొదలుపెట్టింది. అర్థమైందండి? ఆ తర్వాత హాగారు కుమారుడు ఇస్సాకుని హేళన చేయటం మొదలు పెట్టాడు. ఏమవుతుంది ఇది అంటే, హాగారు ఇష్మాయేల్ని బయటికి పంపించాల్సి వచ్చింది. అది అబ్రహాంకి చాలా బాధ కలిగింది. కానీ దేవుని యొక్క సంకల్పాన్ని దేవుడు అలా చేశాడు. కాబట్టి దేవుని యొక్క సేవకుల యొద్ద ఉన్న మీరు ఒకటి గ్రహించాలి. కొన్ని పరిస్థితులు మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు గ్రహించాలి, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు ఎవరువో నీకు తెలుస్తుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. నువ్వెవరువో నీకు తెలిసినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రభు యొక్క దాసులు యొద్ద ఉన్న దేవుని యొక్క బిడ్డలు మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో ఉండాలి. సో ఇంకొంచెం ఫర్దర్ డౌన్కి వెళదాం. ఫర్దర్ డౌన్. ప్రైజ్ గాడ్. దేవుని యొక్క సేవకులుగా మీకు ఒక సీక్రెట్ నేను మొదట చెప్పాను. మీరు ఆ యుద్ధంలో నుంచి తప్పించుకోవటం 3 స్టెప్స్ నేర్చుకోవాలి మీరు. ఫస్ట్, యూ షుడ్ లెర్న్ టు లవ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. నెంబర్ 2, దైవ సేవకుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. నెంబర్ 3, దేవుని సంఘాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఇవి 3 దేవుడు నిన్ను ఎక్కడైతే ఏర్పాటు చేశాడో అక్కడ నువ్వు జీవించాల్సిన విధానం. దేవుని యొక్క విషయాల మీద నీ ఆసక్తి ఉండాలి. దేవుని ప్రేమించడం, దేవుని యొక్క సేవకుని యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. సేవకుడిని ప్రేమించడం, సంఘం యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. సంఘాన్ని ప్రేమించడం. అయ్యా, నేను ఒక దైవ సేవకుడి దగ్గర నేనున్నాను. ఆ సందర్భాల్లో ఆయన నాకు పాటిస్తాడు. ఆయా సందర్భాల్లో ఆలస్యం వస్తే ప్రార్థనలో నడిపిస్తూ ఉండి నేను వస్తున్నాను అంటాడు. ఆయా సందర్భాల్లో నేను రాలేకపోతున్నాను, కొంచెం 2 వచనాలు నువ్వు పంచుకో అని చెప్తాడు అని గనక నువ్వు అనుకుంటే, నువ్వు దేవుడు కోరుకునిన లేక దేవుని యొక్క ఆలోచన ప్రకారమైన పాత్రగా నువ్వు మార్చబడటానికి ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 విషయాలు నీకు గనక
నీ జీవితంలో గనక ఈ 3 విషయాలు గనక నువ్వు మెలకువగా ఉంటే అనవసరమైన యుద్ధాలు అనేకమైనవి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎక్కువ సమస్యలు, ఎవరికి ఎక్కువ కష్టాలంటే ఎంత ప్రేమ తక్కువ ఉంటే అన్ని యుద్ధాలు. ఏంటండి? ఎంత ప్రేమ తక్కువ ఉంటే అన్ని యుద్ధాలు. ప్రతి ఒక్కటి యుద్ధమే. అది ఇద్దరు మనుషుల మధ్య అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, ఫ్రెండ్స్ మధ్య అవ్వచ్చు, పొరుగువారితో అవ్వచ్చు. మనం ఆత్మీయంగా డైరెక్ట్గా చర్చి వద్దకు వస్తున్నాం, సంఘంలో. ఈ 3 విషయాలు, ఈ 3 ఫోల్డ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, లవ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? దేవుని విషయాల యందు ఆసక్తి కలిగి ఉండండి. లవ్ గాడ్ అంటే, నాకు ఇక్కడ ప్రొజెక్ట్ లవ్ గాడ్ అంటే గీత గీసి దేవుని విషయాల్లో ఆసక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత లవ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దైవ సేవకుణ్ణి ప్రేమించు. దేవుడు నిన్ను అక్కడ ఉంచినప్పుడు దైవ సేవకుడిని ప్రేమించు. మళ్ళీ గీత పెట్టి ఆయన క్షేమాన్ని కోరుకో. దైవ సేవకుడు క్షేమాన్ని కోరుకో. మూడవది, సంఘాన్ని ప్రేమించు. ఒక గీత పెట్టి సంఘ క్షేమాన్ని కోరుకో. ఆ గీతలు అలాగే ఉంచండి. పక్కన మళ్ళీ ఇంకా గీతలు రాబోతున్నాయి. ఆ 3 లైన్స్ అవి. దేవుని విషయాల్లో ఆసక్తే, దేవుని విషయాలను ప్రేమించడం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. ఎగ్జాంపుల్స్ చెప్పి ఈరోజు సెషన్స్ క్లోజ్ చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నేను ఏ విధమైన మార్గంలో ఏ వ్యక్తి ద్వారా బోధింపబడకుండానే నేను ఎలాగా నడవబడి ఈ రోజున మీకు బోధించే స్థలంలో నిలబడ్డానో, మీ అందరూ కూడా అదే విధమైన నెమ్మది కలిగిన, సమాధాన కలిగిన ఆ మార్గంలో మీరు నడిచి ఒక దినాన మీరు కూడా అనేకులకు ఆరోగ్యకరమైన బోధను చెప్పేవాళ్ళగా మీరు మారాలి. దేవునికి స్తోత్రం. ఆరోగ్యకరమైన బోధ. దేవుని ప్రేమించటం, దేవుని విషయాలు ఎందు ఆసక్తి కలిగి ఉండటం. ఆ పక్కన ఇంకో లైన్ పెట్టుకొని అదే లైన్లో దేవునితో నీకు సహవాసం పెరుగుతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఒకటి, దేవుని ప్రేమించటం. దాన్ని గీత పెట్టిన తర్వాత దేవుని విషయాలు ప్రేమించడం అంటే దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉండటం. ఆ తర్వాత గీత పెట్టిన తర్వాత దేవునితో సహవాసంలో ఉండటం. సెకండ్ది, సంఘాన్ని ప్రేమించటం, సంఘ క్షేమాన్ని, దైవ సేవకుని ప్రేమించటం, సేవకుని యొక్క క్షేమాన్ని కోరుకోవటం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకునికి నీకు మధ్య సహవాసాన్ని పెంచుతుంది. నువ్వు ఈ సేవకుని షూ పాలిష్ చేసిన సహవాసం పెరగదు. సేవకుడిని నువ్వు గనక ప్రేమిస్తే సేవకుడికి నీకు సహవాసం వస్తుంది. Praise God. Are you learning something? Are you learning something? సంఘాన్ని ప్రేమిస్తే సంఘ క్షేమం నువ్వు మనం ఆశపడతాం. సంఘ క్షేమం కొరకు నువ్వు ఉన్నప్పుడు నీకు సంఘముతో సహవాసం ఏర్పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సంఘంతో సహవాసం ఏర్పడుతుంది. సో సహవాసము అంటే ఇది గుర్తుంచుకోండి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుని యొక్క విషయాల్లో ఆసక్తి కలిగినప్పుడు దేవునితో సహవాసంలో ఉంటాం, దేవునితో ఏకత్వాన్ని అనుభవిస్తాం.
సేవకుడిని ప్రేమిస్తే సేవకుడు క్షేమాన్ని కోరుకుంటాం, సేవకుడితో సహవాసం కలిగి ఉంటాం, సేవకుడితో ఏకత్వాన్ని అనుభవిస్తాం. సేవకుడితో ఏకత్వాన్ని అనుభవిస్తాం. సంఘాన్ని ప్రేమిస్తే, సంఘ క్షేమాన్ని కోరుకుంటే సంఘముతో సహవాసం కలిగి ఉంటాం, సంఘముతో ఏకత్వాన్ని అనుభవిస్తాం. Praise the Lord. Amen. You will experience oneness. దేవుడు తన సేవకుని యొక్క క్షేమాన్ని చూచి ఆయన సంతోషిస్తున్నాడట. God takes pleasure when his servant prospereth. Praise the Lord. ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుని యొద్ద ఉన్న ఈ పాత్ర ఈ విధమైన సహవాసంలోనికి వస్తాడో అప్పుడు తన వలన అన్ని విషయాలు విస్తరించడం మొదలవుతాయి. ప్రైజ్ ది లార్డ్. సేవకుని యొద్ద ఉన్న దాసుడు, వీరిద్దరు మనసులు కలిసి అనుకోండి, ఇక దానికి దేవుడు అక్కడ ల్యాండ్ అవుతాడు. పైన సేవకుడి గురించి మాట్లాడాం, దేవుని గురించి మాట్లాడాం, సేవకుని గురించి మాట్లాడాం, సంఘం గురించి మాట్లాడాం. ప్రైజ్ గాడ్. దీంట్లో దేవుడు అంటే మనకి పెద్ద ఓకే, సంఘం అంటే అక్కడికి వద్దాం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు కొలబద్ద ఎక్కడ పడుతుందో తెలుసా? సేవకుడిని ప్రేమించటం, సేవకుడు క్షేమాన్ని కోరుకోవటం, సేవకుడితో సహవాసంలోకి రావటం, సేవకుడితో ఏకత్వం కలిగి ఉండటం, సేవకుడి దగ్గర గిన్నెందించేవాడు ఎప్పుడైతే ఏకత్వంలోకి వస్తారో దేవుని యొక్క పని 10 రెట్లుగా తీవ్రత పెరుగుతుంది. ఇది సత్యం, ఇది సత్యం. మీకు విషయం తెలుసా? అనేక మంది అనేకమైన విషయాల కొరకు సేవకుని దగ్గర ఉంటారు, కానీ సేవకునితో ఏకత్వంలోనికి వచ్చేవారు కొద్దిమంది. సేవకుతో ఏకత్వంలోనికి సేవకుని యొద్ద దేవుడు ఉంచిన పాత్రలు ఆ స్థలానికి వచ్చినప్పుడు మీరు చేసేదేముండదు, ఆయన చేయటం మీరు చూస్తారు. దేవుడు చేయటం మనం ఎన్ని చోట్ల చూస్తున్నాం, ఎన్ని సంఘాల్లో చూస్తున్నాం. ఒక సేవకుడే ప్రయాసపడతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే సేవకునితో ఒకటిగా ఎవరుంటారయ్యా అంటే వాళ్ళకి ఎవరు దొరకరు. వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళ తమ్ముడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే వీళ్ళైతే రక్త సంబంధాన్ని బట్టి మోసం చేయరనే ఒక ఏకత్వం. దీన్ని బట్టి ఆ పర సంబంధమైనది జరగదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. దైవ సేవకునితో దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టినప్పుడు మీకు దైవ సేవకునితో ఒక ఏకత్వం మీకు కలగాలి. ఏకత్వం లేకుండా ఆ పరిచర్యకు ఫ్యూచర్ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చాలా ఇంపార్టెంట్ అది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యక్తి ఏకత్వంలోనికి రావాలి అంటే తనకంటూ ఒక సీక్రెట్ ఏజెండా ఉంటుంది.
సేవకుని యొక్క క్షేమం కోరుకోవటం అన్నప్పుడు సేవకుని దగ్గర నీకు నచ్చని విషయాలు, లేకపోతే నీకు ప్రతికూలంగా నీకు అయిష్టంగా ఉన్న విషయాలు సేవకుడి దగ్గర ఉండవు అని కాదు. సేవకుడు దగ్గరగా నువ్వు ఉంటావు కాబట్టి తన యొక్క బలహీనతలు తన బలాలు రెండు నీకు తెలుసు. దేవుడు అనుమతిస్తాడు అట్లా. ఆయన బలము నీకు తెలుసు, ఆయన బలహీనత నీకు తెలుసు. నువ్వు బలహీనతను ఎలా ఆడుకుంటున్నావో దాన్ని బట్టి నీ రూపాన్ని నువ్వు మార్చుకుంటావు. తండ్రి బలహీనత విపరీతంగా మద్యం తాగి షేము, హాము, యాపేతు. ఆమేన్. తండ్రి బలహీనతను వచ్చి కుమారుడు బయట చెప్పాడు. సేవకుల బలహీనతలను బయట చెప్పే కుమారులు ఉంటారు. అందుకని వీడు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా ఫలించదు. సేవకునికి బలహీనత లేదా? నేను బలహీనత అంటే సేవకుడు వ్యభిచారంలో ఉన్నాడు, తాగుళ్ళలో ఉన్నాడు, లేకపోతే నేను ఆ విధంగా మాట్లాడలే. సేవకుని యొక్క బలహీనతలు అంటే నీ దృష్టిలో అది బలహీనత. సేవకుని యొక్క క్షేమం కోరేవాడు సేవకుణ్ణి కప్పాలి. నువ్వు సేవకుణ్ణి కప్పే వ్యక్తివైతే ఏం చేశారండి ఇద్దరు కుమారులు? నాన్న బలహీనతను బయటికి వెళ్ళి చెప్పారా, లేకపోతే మీరు చెప్పాలి? బయటికి వెళ్ళి చెప్పారా? చెప్పారా లేక చెప్పారా? కప్పారా? వాళ్ళ నాన్న ద్రాక్షారసం తాగి బలహీనుడిగా తన యొక్క వస్త్రం చెంగు పక్కకి వెళ్ళినా వాళ్ళు కప్పారే గాని, చూడు ఈయన ఎటువంటి తాగుబోతాడో, ఎంత తాగుబోతువాడంటే అతను బట్టలు పోయింది కూడా అతనికి తెలియనంత తాగుబోతాడు. నువ్వు నవ్వుతున్నావు, అదే నీ లాస్ట్ నవ్వు. మళ్ళీ నవ్వడిక. తన జీవితం అంతట్లో ఇక నవ్వు లేదు అతనికి. ఆయనకి ఎలా తెలిసిందో, నిద్ర లెగవగానే కుమారుడు తన నవ్వులు పాలు చేశాడని ఎలా తెలిసిందో. తండ్రి తన కుమారుణ్ణి తన నోటితో శపించాడు. ఇది స్పిరిచువల్ ప్రిన్సిపల్. ఇది సేవకుణ్ణి ప్రేమించినప్పుడు సేవకుణ్ణి కప్పాలి. ఇక్కడి నుంచి మీరు అటువంటి ఆత్మతో వెళ్దురుగాక. సంఘం మీ గుండెవునుగాక, మీ సేవకుడు మీ కళ్ళవునుగాక, దేవుడు నీ యొక్క ప్రభువుగా నీ నీలునుగాక. ప్రైజ్ ద లార్డ్. సేవకుడిని కప్పాలి. కప్పిన వారు అభివృద్ధి చెంది విస్తరించారు ఈ భూమి మీద. బలహీనతను పబ్లిక్ చేసిన వాడు సంపాదించింది ఏమీ లేదు, శాపం తప్ప. సో దేవుని గురించి చెప్పాం, దైవ సేవకుడి గురించి మాట్లాడుతున్నాం, సంఘం గురించి మాట్లాడుతున్నాం. వీటిల్లో సేవకుని దగ్గరికి వచ్చాం ఎందుకంటే ఆ పైది కిందది రెండు కూడా మనం మాట్లాడటానికి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇదైతే క్లియర్గా కనెక్ట్ అవుతుంది. సేవకుడిని సంతోష పెట్టాలని మనం ప్రయత్నం చేస్తాం, కానీ సేవకుడిని కప్పేవాడుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయన బలహీనతలను చూపించడానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టలా. తన బలహీనతల్లో నువ్వు ఆయనకి బలంగా ఉండటానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. Praise God. Hallelujah. God bless you. నువ్వు దానిలో నిన్ను దేవుడు పరీక్షించి నిన్ను చూసి నువ్వు దానిలో గుండా ప్రయాణం చేసినప్పుడు ప్రభువే నీకు ఒక చక్కని సమాధానకరమైన మార్గంతో
నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. ఒక సమాధానకరమైన మార్గంలో ఆయన నిన్ను అక్కడి నుంచి పంపిస్తాడు, లేకపోతే అక్కడి నుంచి నిన్ను లేపుతాడు. ఏదేమైనా కూడా సమాధానకరంగా ఉంటుంది. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో ఈ యొక్క సాయంత్రం మనం ఒక విషయాన్ని చూడాలి. మనం సేవకుని యొద్ద ఉండటం వేరు, సేవకునితో ఏకత్వంలోనికి రావటం వేరు. సేవకునితో ఏకత్వంలోనికి రావాలి అంటే తన క్షేమాన్ని నువ్వు కోరుకోవాలి. సేవకుని యొక్క క్షేమాన్ని నువ్వు కోరుకునే వ్యక్తివి. సేవకునితో ఏకత్వంలోనికి నువ్వు రావటానికి తన యొక్క బలహీనతల విషయంలో నువ్వు తనకి బలంగా మార్చబడాలి. అందుకనే దైవ సేవకుని దగ్గర ఉన్న ఒక వర్షిప్ లీడరు, ఆమేన్, లేకపోతే ఒక కంజరు కొట్టే ఆమె, లేకపోతే ఒక చిన్న ప్రార్థన చేసే వ్యక్తో, ఆమేన్, వారు ఇరువురు గనక ఇంత సభలో వాళ్ళిద్దరి మధ్య ఏకత్వం ఉంటే ఇక్కడ వాతావరణంలో మార్పు వచ్చిన వాడు చూస్తాడు. ఎక్కడి నుంచి వస్తున్న మార్పు అనేది ఎవరికీ తెలియదు. ఉన్న గుంపులో సేవకుడితో ఏకత్వంలో ఒకడుంటాడు. సేవకునిలో ఏ లోటు చూడలేక సేవకుని యొక్క ఉన్నతమైన స్థితిని చూచి మనం ఏకత్వంలోనికి మనం ఉండటం వేరు. ఆమేన్. వాళ్ళ యొక్క బలహీనతలలో నిన్ను దేవుడు బలంగా ఉండాలని అక్కడ పెట్టాడు. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఆయన నలుగుతున్నప్పుడు నువ్వు పక్కన నిలబడే అవకాశం ఇస్తాడు. ఆయన నలుగుతూ ఉంటే నువ్వే నలుగుతున్నావు, మాకేం చెప్తావు అనేవాళ్ళు సేవకుడి దగ్గర ఉండే విధానం కాదు అది. ఆయన కూడా మనిషి. సేవకుడు ఎవరండి? నువ్వు సేవకుడిని దేవతల్లాగా చూడొద్దావు, వాడు కూడా మనిషి. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏకత్వంలోనికి రావటం. సేవకుడిని కప్పటము అంటే సేవకుడి యొక్క ఇంటిని కూడా కప్పాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అతని క్షేమాన్ని కోరుకోవాలి. ఆత్మీయులందరూ ఏకత్వంలోకి రాలేరు. ఏకత్వంలోనికి వచ్చిన వాడే ఆత్మీయుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు చేయబోయే కార్యాలు అలాగా ఉంటాయి. మనం ఏది చేసినప్పటికీ కూడా, సంఘములో మనం ఏది చేసినప్పటికీ కూడా సేవకుని యొద్ద అది సంఘానికి క్షేమం కలగాలి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, నువ్వు ఏమి ప్రవర్తించినా, నువ్వేది చేసినా సంఘం యొక్క క్షేమం కలగాలి. కానీ అది నీ క్షేమం గురించి ఆలోచించుకునేదైతే నువ్వు తగవు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు మీకు ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఇవి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు మెసేజ్లు చెప్తే సంవత్సరం వార్షికోత్సవ సభలు పెట్టి మెసేజ్లు వింటున్నారు. బుధవారం, శుక్రవారం, శనివారం మెసేజ్లు వింటున్నారు. కానీ మీ రియాలిటీ, మీరు వెళ్ళే విధానం మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు. ఎందుకంటే టచ్ చేసే టైం వాళ్ళు ఉండకపోవచ్చు, టచ్ చేయటానికి ఆ మార్గంలో నడవని వారు కూడా అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ యూ డూ, ఆమేన్. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా నలుగుతున్నాడో నీకు తెలియదు. ఒకటి చూసి నువ్వు ఎలా మాట్లాడతావు, ఇతడు మనతో ఏకీభవించడు అని చెప్పి వారు నీతో మళ్ళీ పంచుకోరు. కానీ అటువంటి వాళ్ళు నీ దగ్గరికి రావటం, నిన్ను దేవుడు రుజువు చేయటం. దేవునికి స్తోత్రం. కవర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఏంటండి? కవర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. వాళ్ళు తప్పు చేస్తే కవర్ చేయమని కాదు నేను అనేది. ప్రైజ్ ది లార్డ్. అతని క్షేమం గురించి ఆలోచించండి.
అయ్యా మీ పాస్టర్ గారు వెళ్ళి వడ్డీకి డబ్బులు తీసుకున్నాడంట, తీసుకోవచ్చా అని అంటే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉండి తీసుకున్నాడో కొంచెం అర్థం చేసుకుందాం. కవర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇది ఎందుకో తెలుసా? మీ ఎడల ఉన్న ఆ యొక్క సంకల్పం, మీరు ప్రయాణం చేసే విధానం, నీ సేవకుడును నువ్వు ప్రేమించటాన్ని బట్టి మాత్రమే నువ్వు అనవసరమైన యుద్ధాలను నువ్వు ఎదుర్కోకుండా వెళ్ళిపోతావు. లేకపోతే ఇది ఒక పెద్ద యుద్ధం నీకు. ఇప్పుడు నువ్వు చెప్తావు అవును కాదు, లేకపోతే నీ కూతురే అలాగెళ్తుంది. అప్పుడంటావు నీ దగ్గర పాస్టర్ గారి గురించి అన్నవాడు నీ కూతురు గురించి వేరే వాడి దగ్గర అన్నాడా? నువ్వు అప్పుడు వాడితో ఏకీభవించావు, ఇప్పుడు అనడా వాడు? గమనించండి, ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు నా భారం మీద, నేను ఇంటి దగ్గర సిస్టర్ కూడా ఇదే చెప్పొచ్చాను, నా సామర్థ్యం తక్కువ, నా భారము, నా యొక్క పరుగు చాలా భారమైందని చెప్పాను. ఐఎమ్ వీక్ బట్ ఐ హావ్ టు డూ ఏ లాట్. నేను బలహీనుండి, నేను చేయాల్సింది చాలా భారమైంది. ఈ వర్డ్స్ నేను యూజ్ చేసి, నేను బలహీనుండి కానీ నేను చేయాల్సింది చాలా భారమైంది. కారణం ఏమిటంటే దేవుని యొక్క దాసుల దగ్గర ఉన్న వారు, మీరు ఒక సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడంటే మీ సేవకునితో మీకు ఏకత్వం రావాలి. మీ సేవకునితో మీకు ఏకత్వం రావాలి. మీ సేవకునితో మీకు ఏకత్వం రావటం అంటే దట్స్ నాట్ సో సింపుల్. నీ బలహీనతలు ఆయన మాట్లాడి ఉంటాడు, కానీ నువ్వు ఆయన బలహీనతలు మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? దేవుని ఇంటి క్షేమాన్ని కోరుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడైనా విన్నారా ఈ విధంగా ఎప్పుడైనా విన్నారా మీరు సేవకుడిని కవర్ చేయాలని? నేను చెప్తున్నాను వినండి కాదు. నేనేం చెప్తున్నానంటే మీరు ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి. సేవకునితో సహకారిగా ఉన్నవాడు ఏకత్వంలో లేకపోవటం బట్టే దేవుని యొక్క ప్రణాళిక ఆలస్యం అవుతుంది. దేవుని యొక్క సంఘక్షేమం తగ్గిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సమూయేలు ఏలీ గురించి ఒక్క మాట అయినా మాట్లాడా? మనిషి వచ్చి ఏలీ తప్పులని మాట్లాడలా, దేవుడు వచ్చి ఏలీ తప్పుల్ని మాట్లాడాడు. మనిషి తప్పుడు మాట్లాడితే నువ్వు మనిషిగా ఇంకొకరి దగ్గర మాట్లాడతావు. దేవుడే మాట్లాడితే ఇంకా ఎక్కువ మాట్లాడతాం కదా మనం. దేవుడు వాళ్ళ గురించి నాకు ఇట్లా చెప్పాడు, దేవుడు వాళ్ళ పిల్లల గురించి ఇట్లా చెప్పాడు. ఓ ఫినెహాసు వాళ్ళందరూ ఫినెహాస్ అంటున్నా, వాళ్ళ యొక్క ఇద్దరు కుమారులు కూడా ఏలీ కుమారులు ఇలా చనిపోయారు యుద్ధంలో. దేవుడు నా ద్వారానే చెప్పాడు, మీ యొక్క కుటుంబంలో ఎవడు కూడా యవ్వన దశను వయసును దాటడని నేను చెప్పిన మాట చూసారా అని మాట్లాడాడు ఎక్కడైనా? అదే ఆ పాత్రను దేవుడు తాకటానికి ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఒక దాసుని దగ్గర, సేవకుని దగ్గర ఉన్న మీరు, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ ద చర్చ్, ఇట్స్ అబౌట్ గాడ్, ఇట్స్ అబౌట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ గాడ్, ఇట్స్ అబౌట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఇట్స్ అబౌట్ చర్చ్. అది దేవుని గురించింది, దైవ సేవకుని గురించింది, అది దేవుని సంఘాన్ని గురించింది. అది నీ గురించి కాదు, అది నువ్వు అక్కడ ఉంది నీ గురించి కాదు. ప్రైజ్ ది లార్డ్. నీ గురించి కాదు. కన్ను కొరకు లేదు బాడీలో, కన్ను కొరకు లేదు, చెయ్యి కొరకు లేదు, శరీరం అంతటి కొరకు ఉంది. నువ్వు ఒక దైవజనుడి దగ్గర నీ కొరకు లేవు. కాబట్టి ఈ యొక్క మనసు మీ నుంచి వెళ్ళిపోవాలి. నీ కొరకు లేవు. నువ్వు నీ ఆత్మీయత ఎదుగుదల మీద మనసు పెడుతున్నావు, కానీ నువ్వు దేని మీద మనసు పెట్టాలో తెలుసా? సంఘం యొక్క అభివృద్ధి, సంఘం యొక్క క్షేమము, సేవకుని యొక్క క్షేమము, దేవుని యొక్క ఇష్టము, ఆ విషయాల మీద మనం మనసు పెట్టాలి.
అలా నువ్వు మనసు పెట్టినప్పుడు మాత్రమే నీకు దేవుడిచ్చిన యొక్క రూపం నీ లోపల ఫామ్ అవటం మొదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా మీలో దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు, ప్రైజ్ గాడ్, దేవుని యొక్క నామానికి, దైవజనునికి, దేవుని యొక్క సంఘానికి, ఆమేన్, నేను ఇక్కడుంది, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ గాడ్, గాడ్స్ సర్వెంట్, గాడ్స్ చిల్డ్రన్. సో సింపుల్, ప్రైజ్ గాడ్. ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ మీ. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీకు మనసు వస్తుందో నువ్వు యుద్ధాలలోనికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఇట్స్ అబౌట్ గాడ్, ఇట్స్ అబౌట్ గాడ్స్ సర్వెంట్, ఇట్స్ అబౌట్ గాడ్స్ చిల్డ్రన్, దేవుని బిడ్డల విషయం. నీ గురించి కాదు. ఒక దాసుని దగ్గర దేవుడు నిన్ను ఏర్పాటు చేసినప్పుడు అది నిన్ను గురించి కాదు. అది మొదటి పాఠం మనకు తెలియాలి. నీ పరిచర్యను గురించి కాదు ఇది. నీకు ఒక సంఘం ఇవ్వటం గురించి విషయం కాదు అనేది నువ్వు అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైతే ఇది నన్ను గురించి కాదు, ఇట్స్ నాట్ అబౌట్ యూ, దేవుని సేవకుల దగ్గర ఉన్నవారులారా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ఇట్స్ నాట్ అబౌట్ యూ. నీకు వచ్చే అవకాశాల విషయం కాదు, సంఘక్షేమం. సంఘక్షేమం కలిగితే ఎవరు నిలబడితే నాకేంటి, నాకు కావాల్సింది సంఘక్షేమం. అర్థమవుతుందా మీకు? ఎవరు పాడితే ఏమి, ఎవరు నిలబడితే ఏమి, జరుగుతుంది సంఘక్షేమం. యుద్ధం ఎక్కడొస్తుంది అంటే ఇట్స్ అబౌట్ యూ. మన లోపల ఇట్స్ అబౌట్ యూ. యుద్ధాలు ఎక్కడొస్తాయో తెలుసా? ఇట్స్ అబౌట్ యూ. మళ్ళీ నేను చెప్తున్నాను, యుద్ధాలు ఎక్కడొస్తాయో తెలుసా? ఇట్స్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ యూ. మరి నా పరిస్థితి ఏంటి, మరి నేనేంటి? అది నువ్వు దాటాలి. అది నువ్వు దాటినప్పుడే సేవకునితో ఏకత్వంలోకి వస్తావు. దేవునికి స్తోత్రం. నువ్వు సంఘ సభ్యులతో ఏకత్వంలోకి వస్తావు. నువ్వు దేవుని యొక్క విషయాల్లో ఏకత్వంలోకి వస్తావు. ఎప్పుడైతే నువ్వు నీ దగ్గర ఉన్న దేవుని యొక్క సేవకుడు, దేవుడు నిన్ను ఉంచిన చోట నువ్వు ఏకత్వంలోనికి వస్తావో, నిన్ను బట్టి సేవకుడు బతుకుతాడు. చెప్పండి, నిన్ను బట్టి సేవకుడు బతుకుతాడు. దాని అర్థం ఆయన నీ మీద ఆధారపడ్డాడని కాదు. తనకి నువ్వు ఓరట. అతడు యుద్ధం చేస్తాడు, నీ యుద్ధం చేయలేవు, కానీ అతనికి నువ్వు నీళ్లు పోస్తావు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ యువర్ లీడర్. ప్రైజ్ ది లార్డ్. కుష్టి వ్యాధిని 7 మార్లు మునిగి పోగొట్టుకోమంటే, ఏదైనా ఒక గొప్ప పని చేయమంటే నువ్వు చేసేవాడు కదా. నీ కుష్టి వ్యాధిని పోగొట్టుకోవటానికి 7 మార్లు మునగమంటే నీకు అంత గర్వం ఏంటి అనలా? ప్రైజ్ గాడ్. ఈ దాసుడు వాళ్ళ యజమానుడితో మాట్లాడుతున్నప్పుడు ప్రవక్త చెప్పినా వినని వాడు దాసుడు చెప్తే విన్నాడు. దేవునికి చప్పట్లు కొట్టాడు. ప్రైజ్ గాడ్. ప్రవక్త చెప్పితే కోపం వచ్చింది, గర్వంగా మాట్లాడాడు. దాసుడు చెప్తే, నేను బయటకు వచ్చిన తర్వాత నా గనక స్వస్థత కలగకపోతే నేను తుత్తునీనిగా చంపుతానానికి దిగలా కిందకే. దాసుడు చెప్పగానే దిగి నీళ్ళలోకి వెళ్ళాడు. సైన్యాధిపతి, వీడు సైనికుడు కూడా కాదు, దాసుడు. ఎందుకు? ఈ సైన్యాధిపతికి ఒక్కటి తెలుసు, వీడు నా యొక్క క్షేమాన్ని ఆకాంక్షించేవాడని. దేవునికి స్తోత్రం. నీ పాస్టర్కి ఆయన క్షేమాన్ని ఆకాంక్షించేవాడు అని
నువ్వు తెలియపరచబడే స్థితికి నువ్వు ఎదగాలి. దానికి ఆటంకం నాట్ అబౌట్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ యూ. అసలే కోపంలో ఉన్నాడు, బయటికి రాలేదు, మాట్లాడలేదు, చెయ్యి ఎత్తలేదు, ఏమీ అనలేదు. దూర ప్రాంతం నుంచి వచ్చాను, ఇది నాకు చాలా అవమానము. నా అవమానానికి ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యొక్క నదుల్ని నేను అవమానపరుస్తున్నాను, మనుషులను అవమానపరుస్తున్నాను. నా యొక్క స్థాయి ఏంటి, నేనేంటి, ఇలా మాట్లాడిన మాటలేంటి, నేను తీసుకొచ్చిన యొక్క లెటర్ ఏంటి, నా అథారిటీ ఏంటి అని ఎంతో కోపంగా ఉన్న ఆయనను దాసుడు నీళ్ళలోకి దించగలిగాడు. కారణం మీకు తెలుసా? నీ యొక్క పైనున్న సేవకుడు క్షేమాన్ని నువ్వు నిజంగా కోరుకుంటే అనేకమైన రుగ్మతల నుండి నీ యొక్క సేవకుడిని నువ్వు కాపాడుకునేవాడివి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఐఎమ్ డీప్లీ టచ్డ్ విత్ దిస్ మ్యాన్. అంత కోపంగా ఉన్నవాడు, ఒక పని చేయాలని వెళుతున్న సైన్యాధిపతి, ఆ విధంగా వెళుతున్న సైన్యాధిపతిని నువ్వు ఈ విధంగా ఎదురెళ్ళాలి అంటే నేను చంపొచ్చేమో, కానీ ఆయనకు అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నిజంగా సైన్యాధిపతి యొక్క క్షేమాన్ని దాసుడు కోరుకుంటున్నాడు. నిజంగా అందుకే మాట్లాడగలిగే ధైర్యం వచ్చింది ఆయనకి. ఇంకో మాట చెప్పిన, సైన్యాధిపతి కుష్ఠవ్యాధితో సిరియా రాజు సిరియా సైన్యాధిపతి బయలుదేరి వస్తూ ఉండగా ఈ దాసుడు ఏం కలగంటున్నాడో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చి, ఈయనలాగే అనుకోవచ్చు, ఆయన వచ్చి చెయ్యి ఊపుతాడు, ఈ లెటర్ చూసి భయపడి వస్తాడు, వెంటనే ప్రార్థన చేస్తాడు, ఆయనకు స్వస్థత కలుగుతుంది. ఆయన క్షేమం కోరుకున్న వాడు మనసు ఎలా ఉంటుందంటే, అక్కడికి వెళ్ళగానే వెనక్కి వచ్చేటప్పుడు మా యొక్క యజమానుడికి ఇక కుష్ఠవ్యాధి ఉండదు, మా యజమానుడికి ఇక కుష్ఠవ్యాధితో చచ్చిపోడు అని తను ఎంతో సంతోషిస్తున్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన కుష్ఠవ్యాధి పోవటమే ఈ దాసుడి యొక్క దట్స్ ఇట్. ఆయనకి మేలు జరగటమే ఈయన యొక్క ఆకాంక్ష. మేలు జరగటమే ఈయనకు ఒకటి. వచ్చేటప్పుడు నేను సంతోషంగా, వచ్చేటప్పుడు నేను ఆనందంగా వస్తా. ఆయన గురించి మేము విన్నాం, ఒక దాసురాలు మా ఇంట్లో చెప్పింది, నువ్వు అక్కడికి వెళ్తే స్వస్థత పొందుతావని. ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు. ఎలీషా గుర్చిన మాటలన్నీ వింటున్నాడు. ఎలీషా గురించి మా యజమానుడికి మేలు జరగబోతుంది, మా యజమానుడికి మేలు ఇంత ఆశతో వచ్చిన వాడు ఒక్కసారి కోపంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ నీళ్ళల్లో మునక్కపోతే, అయ్యో అంత ఆశతో వచ్చాడు కాబట్టే అతడు ఆ విధంగా మాట్లాడే ధైర్యం కలిగింది ఆయనకి. నువ్వు పెద్దది చేయమంటే చేస్తావు కదా, నువ్వెందుకు అని నువ్వు కోప్పడిని వెళ్ళా అట్లాగేమనలా, ఆయనతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సేవకుల దగ్గర ఉన్న మీరు పెద్ద సేవలు చేయ అవసరంలా. మీ సేవకుడు క్షేమాన్ని మీ ఒక నోటి మాట ద్వారా రాగలిగితే దేవునికి స్తోత్రం. సిరియా దేశంలోనే దేవుణ్ణి నమ్ముకునే ఒక వ్యక్తి ఇక్కడ నుంచి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వి మస్ట్ కమ్. కాబట్టి దైవ సేవకుడు తనకి కుష్ఠవ్యాధి ఉంది, తనకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత గురించి ఎవరైనా ఏమైనా చెప్తే తనకు కోపం కూడా, ఆ కోపంలో అందరినీ తృణీకరిస్తాడు. అది కరెక్ట్ కాదు అని నేను చెప్పను. ఆమేన్. ఆయన క్షేమాన్నే నేను మాట్లాడతాను. మాట్లాడే విధానంలో తేడా ఉంది. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు నా యజమానుడా అనలా. అయ్యా నువ్వు గొప్పవాడివి, నిన్ను గనక గొప్ప విషయాలు అడిగితే చేసేవాడివి, నీ కొరకు ఒక చిన్న విషయం చేస్తే ఏమైందన్నాడు. ఇటువంటిది ఎప్పుడైనా మన జీవితాల్లో మన సేవకుల దగ్గర మనకు తారసపడిందా?
నువ్వు నిన్ను బట్టి నువ్వు అక్కడ ఉన్నావా, లేకపోతే నువ్వు దేవునిని బట్టి దైవ సేవకుని కొరకు, దేవుని సంఘం కొరకు అక్కడ ఉన్నావా? ఇట్స్ నాట్ అబౌట్ యూ. దేవుడు అంటాడు, దేవుడు ఏమంటాడు తెలుసా? ఇట్స్ అబౌట్ యూ అంటాడు. నువ్వేమంటావు తెలుసా? ఇట్స్ నాట్ అబౌట్ మీ అంటావు. దేవుడు అనాల్సింది నువ్వు అనొద్దు, దేవుడుగా నువ్వు అనాల్సింది దేవుడు అనడు. నువ్వు అనాల్సింది నువ్వు అనే స్థితికి నువ్వు రావాలి. దేవుడు అంటాడు యు ఆర్ ఇంపార్టెంట్ అంటాడు. నువ్వు అనాలి లార్డ్ ఐఎమ్ నార్మల్ పర్సన్ అనాలి. ప్రైజ్ గాడ్. నువ్వు సంఘములో అనాలి ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల విషయం ఇది, నా విషయం కాదని నువ్వు అనాలి. దేవుడు అంటాడు ఇది నా ప్రజల విషయం కరెక్టే కానీ ఇది నీ విషయం అంటాడు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇవి మీ మనసులో నాటుకుపోవాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం, మేబీ కొన్ని ఎగ్జాంపుల్స్. సో నేను చెప్పేది ఏమిటి, ఆ 3 పాయింట్స్లో ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ యూ. టర్నింగ్ పాయింట్ ఏంటండి? ఇట్స్ నాట్ అబౌట్ యూ. నేను ఉద్యోగం రిజైన్ చేశాను, నాకెప్పుడు పరిచర్య వస్తుంది, నాకెప్పుడు, ఇట్స్ నాట్ అబౌట్ యూ. ఇట్స్ నాట్ అబౌట్ యూ. హల్లెలూయా. మీ లోపల ఇది ఇంకిపోవాలి. ఇట్స్ నాట్ అబౌట్ యూ. నేనెంతో సమయం వేయపరిచి, నేనెంతో త్యాగం చేసి, నేను కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు పడి, నీ సేవకుని దగ్గర నేను ఎన్నో అవమానాలు. కరెక్టే. ఆమేన్. మీరు వీటిని చాలా వైజ్గా, చాలా జ్ఞానంగా చూడాలి. ఆమేన్. నేరస్థాపనకి వెళ్ళొద్దండి, నేర్చుకోండి. అయ్యో అయితే నేను అట్లానా, నేను ఇట్లానా, మీరు అప్పుడే వాటిని డీల్ చేయకండి. సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాటిని డీల్ చేద్దరు. కానీ ఓకే, మెడిసిన్ అంతా సరిగ్గా ఇవ్వనేయండి. ఎప్పుడు బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, కొంతమంది పొద్దున్నే వేస్తారు, కొంతమంది పొద్దున్న సాయంత్రం కూడా వేస్తారు, రైట్? కొంతమంది మధ్యాహ్నం కూడా వేస్తారు. సో డోసేజ్ తేడా ఉంటుంది. మీకు మీరుగానే టకా తీసేసుకోకండి. ఎందుకు మీరు కండెమినేషన్ ఫీల్ అవ్వకండి. నేరస్థాపనకు వెళ్ళకండి, పరీక్షించుకోండి. నేను నా ముందు ఉందేంటి అని చూడండి. అసలు నన్ను దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు అనేది చూడండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో ఇట్స్ నాట్ అబౌట్ యూ. నేను ఇంత త్యాగం చేసి వచ్చాను, నా పరిస్థితి ఏంటి? నువ్వు అదొక్కటి దాటాలి. నువ్వు నీ గూర్చి నువ్వు ఆలోచించుకుంటే, నువ్వు ఎక్కడైనా ఈ లోకములో నీ గూర్చి నువ్వు ఆలోచించుకోవటాన్ని బట్టి నువ్వు ఫలిస్తావు. కానీ దేవుని రాజ్యములో మాత్రం దేవుడు, దేవుని సేవకుడు, దేవుడి సంఘం, దీని గురించి ఆలోచిస్తేనే నువ్వు ఫలిస్తావు. నేను యెరూషలేముని మరచిన ఎడల, మీరు చెప్పగలరా? మీకు తెలియదు. నా కుడి చెయ్యి తన నేర్పుని మరచును. నా నాలుక అంగటికి అంటుకున్నట్లే. నా కుడి చెయ్యి నా నేర్పుని. ఒక వ్యక్తి కుడి చేతితో పనిచేసి బ్రతుకుతాడు. నేను దేవుని యెరూషలేమును నేను మరచిన ఎడల, నా ముఖ్య సంతోషము కంటే యెరూషలేమును నేను హెచ్చుగా ఎంచని ఎడల. దేవునికి స్తోత్రం. రాజు అంటున్నాడు ఆ మాట. రాజు. దేవుని ఇంటిని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం. మనం, ఇట్స్ నాట్ అబౌట్ యూ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ మినిస్ట్రీ. ఇట్స్ అబౌట్ గాడ్, గాడ్స్ సర్వెంట్స్ అండ్ దెన్ గాడ్స్ పీపుల్. It's not about you. Get rid of that thought. It's not about your ministry. It's about God's servant, God's children. ఇది గనక నేను చెప్పే ఈ యొక్క విషయం గనక సరిగ్గా నీకు గనక ఇంజెక్ట్ కాకపోతే నీకు యుద్ధాలు. ఎందుకంటే ఇట్స్ అబౌట్ యూ. వేరెవర్ యు గో, ఇట్స్ అబౌట్ యూ.
నాకు చివరిలో ప్రార్థన కూడా లేదు. చూసారా, 2 వారాల నుంచి పాస్టర్ గారు కనీసం నా వైపు కూడా చూడలేదు. చూసా, ఇట్స్ నాట్ అబౌట్ యూ. ప్రైజ్ గాడ్. ఆమేన్. ప్రతి వారం నాకు కీర్తనలు చెప్పమని చెప్పేవాడు. దగ్గర 2 నెలల నుంచి అసలు నాకు చెప్పట్లా. ఇట్స్ నాట్ అబౌట్ యూ. ప్రైజ్ గాడ్. ఇట్స్ అబౌట్ యువర్ గాడ్, యువర్ సర్వెంట్, గాడ్స్ చిల్డ్రన్. ఏది ఏమైనా దేవుడు నామానికి అవమానం కలగకుండా, దైవజనుడు అవమానపరచబడకుండా దేవుని సంఘక్షేమం కలగాలి. అదే మనసులో ఉండాలి. అది లేకపోతే అనవసరమైన యుద్ధాలు నువ్వే జోబులు ఏరుకొని వేసుకుంటావు. యుద్ధం అవసరంలే, కానీ నేను యుద్ధం చేస్తావు. చేయి పోగొట్టుకుంటావు. పోయిన తర్వాత నేను చేయి పోగొట్టుకున్నాను, నన్ను ఎవడూ పట్టించుకోలేదంటావు. నేను వెళ్ళమని దేవుడు, పోగొట్టుకోమని దేవుడు, ఎవడు పట్టించుకోవట్లేదంటావు. ఎందుకు? ఇంకా చివరికి నువ్వు అంటావు, నన్ను ఎవరు పట్టించుకోరని. ఎవరిని పట్టించుకోరు, అందుకే నేను సేవ మానేసి ఉద్యోగానికి వెళ్ళిపోయాను అంటావు. నేను రమ్మంది ఎవరు, నేను వెళ్ళమంది ఎవరు? ఇట్స్ నా ప్రభు తన హృదయంలో ఉన్న నేత్రం మీ హృదయాన్ని వెలిగించును గాక. ఐ డోంట్ వాంట్ యూ టు ఫైట్ అన్నెసెసరీలీ. అనవసరమైన యుద్ధం మీకు అవసరంలా. మీరు అనేక యుద్ధాల్లో ఉన్నారు, అవసరం లేదు. అదే ఎందుకు అవసరం లే? ఎందుకు యుద్ధం చేయాలి నువ్వు? ఇక్కడ ఇట్స్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ మీ, నీ విషయం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అటువంటి వారు దేవుడు వారిని ఇట్స్ అబౌట్ యూ, ఆల్ అబౌట్ యూ, ఇది నిన్ను కూర్చిన విషయమే అంటాడు. నా నామ ఘనత కొరకు అబ్రహామును బట్టి లోతుని. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఇట్స్ అబౌట్ మై పీపుల్. ఎవరయ్యా నీ పీపుల్ అంటే, those are the people, it's not about them. Praise the Lord. So 1-2 విషయాలు ఐ థింక్ నేను ఫస్ట్ టైం నా ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను రాసుకునే విషయాలు మధ్యలో రాయాల్సి వస్తుంది, కాబట్టి నా డైరీలో రాయటం కుదరట్లేదు. సో ఫస్ట్ టైం నేను దీనికి అలవాటు పడాలి. ఇంకా లేకపోతే నా బ్యాగ్ జోసెఫ్ మూసాడు ఈరోజు కారులో పెట్టడానికి. ఎంత బరువు ఉంది జోసెఫ్ నాకు ఆ బ్యాగ్? ఒక 2-3 డైరీలు, ఒక పెద్ద బైబిల్, ఇవన్నీ మోసుకుని వెళ్తాను. సో ఓకే, విల్ కమ్ సి. ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. ఓకే, ఎలీషా గురించి చూద్దాం. ఇట్స్ నాట్ అబౌట్ హిమ్. ఏంటండి? ఇట్స్ నాట్ అబౌట్ హిమ్. ఎలీషా ఏమన్నాడు? ఎలీషా ఏలియా వెళ్ళిపోతూ ఉండగా 2వ రాజులు కొంతమంది ఉన్నారు, టైం లేదు, మనం 8 గంటలకి భోజనానికి వెళ్ళాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. మీరు కారిడార్లో నడుస్తూ రాత్రి, లార్డ్ ఇట్స్ నాట్ అబౌట్ మీ లార్డ్, ఇట్స్ అబౌట్ యూ లార్డ్, ఇట్స్ అబౌట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ లార్డ్, ఇట్స్ అబౌట్ ద చర్చ్ లార్డ్ అని మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. రేపటికి ప్రిపేర్ అవ్వాలి మీరు. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్, ఆ 2వ రాజుల్లో ఏమంటాడండి? ఎలీషా మాట అంటాడు. ఐ లవ్ దట్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఎలీషా కొనుక్కోబడతాడో, పదకొండవ వచనం, 2:11. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా రథమును గుర్రములను కనబడి చేశాను. అప్పుడు ఏలియా ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి
ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని కేకలు వేసెను. అంతలో అతనికి మరలా కనపడక, అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండుగా తునకలు చేశాను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా తీసుకుని యోర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన దుప్పటను పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని నేను. అంతటా దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డుకు నడిచిపోయాను. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొండ్రి. ఎదుర్కొని పోయి అతను సాష్టాంగ నమస్కారం చేసి, ఏలియా ఎప్పుడైతే కొనుపోబడ్డాడో ఎలీషా అన్న మాట చూడండి. నువ్వు కొనుపోబట్ట నేను చూశాను, నా దుప్పటి ఇది. రెండింతల ఆత్మని అడిగాడు, దుప్పటిని అడిగాడా? Prophetic actions, few people understand. Prophetic actions, few people understand. ఎలీషానేమని ఏలియా రమ్మని నన్ను వెంబడించని పిలిచాడా? 1వ రాజులు 19వ అధ్యాయం 21వ వచనంలో దుప్పటితో కొట్టాడంతే. ప్రాఫెటిక్ యాక్షన్స్. మనం అక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఇక్కడేమంటున్నాడండి? ఇక్కడ ఒక మాట అంటున్నాడు. దుప్పటి ఏలియా వెళ్ళిపోగానే అతను చూచి వెంటనే, నా తండ్రి ఇశ్రాయేలు వారి రథమును గమనించాలి. ఇక్కడ ఎలీషా అభిషేకం పొందటం కాదు తన యొక్క గురి. ఎలీషా రెండింతల అభిషేకం కలిగి ఏదో ఒక గొప్ప ప్రవక్త అయిపోవాలనేది కాదు ఆయన గురి. ఎలీషా అంతగా వెంబడించడానికి కారణం ఏమిటంటే ఆయన మాటలో ఉంది, ఇశ్రాయేలీలకు రౌతులు రౌతులను ఇశ్రాయేలీలకి ఏలియా వెళ్ళిపోతే ఇశ్రాయేలీలకి దేవుని పక్షంగా ఒక కాపుదల, ఒక మాట ఇచ్చేవాడు లేకుండా పోతాడనే మంట. ఇట్స్ నాట్ అబౌట్ హిమ్, ఇట్స్ అబౌట్ గాడ్ అండ్ గాడ్స్ చిల్డ్రన్. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ నాట్ అబౌట్ హిస్ అనాయింటింగ్. తన మీదకి వచ్చే అభిషేకం గురించి కాదది. అదే అభిషేకం ఇంకొకరి మీదకి వెళ్ళిన ఎలీషాకు సంతోషమే. ఎందుకంటే ఎలీషా మనసు ఎక్కడుంది అంటే, ఇశ్రాయేలీలు గుర్రములను, ఆయన ఉపయోగించబడే రథమును ఇశ్రాయేలు వారికి, నువ్వు ఆయన వెళ్ళిపోతే నాకు అభిషేకం ఇవ్వకుండా వెళ్ళిపోయావని ఏడవాలి. మనలాగా మనం అయితే ఒకవేళ ఏమంటామండి, అభిషేకం కోసం నేను 12 అరకులు బలిపీఠం మీద బలిచ్చి అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తే నువ్వే బెతేలు అంటావు, గిల్గాలంటావు, ఎరుకో అంటావు, యోర్దాన్ అంటావు, అన్నీ నేను వెంబడించాను, అందరినీ విడిచిపెట్టి నేను వచ్చాను, అడిగింది నేను అభిషేకం, నువ్వు వెళ్ళిపోయావయ్యా నా అభిషేకం అనాలి. మన బ్యాచ్ అయితే అంతే అంటారు. నాకు తెలిసి అభిషేకం ఏది ప్రభువా, ఇంత వదిలిపెడితే అభిషేకం ఏది అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ ఎలీషా. అభిషేకం కాదని. ఎలీషా ఏమన్నాడు తెలుసు, నా అభిషేకం ఏదయ్యా, రెండింతలు ఏదయ్యా అనలే. వెంటనే తన గుండెని పిండేసింది. ఇశ్రాయేలీలకు రథము రౌతులు లేకుండా అయిపోయారు. ఇశ్రాయేలీలకు క్షేమం లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నంత కాలం ఇశ్రాయేలీని ఎవడు ముట్టలేడు. దేవుని బిడ్డలకు క్షేమం ఎక్కడుంది? సైన్యం వెళ్ళిపోతే. దేవుని బిడ్డలకు క్షేమం ఎక్కడుంది? సైన్యం వెళ్ళిపోతే. సైన్యం వెళ్ళిపోయాడు. ఆయన ఊరికినే ఆయన్ని రథము రౌతులు అనలా. ఇశ్రాయేలీల క్షేమం కొరకు నేను వెల చెల్లిస్తానులే, నేను కాదు ఇంపార్టెంట్, వాళ్ళ క్షేమం ఇంపార్టెంట్ అనుకున్నాడు. అందుకనే అతనికి అదే టైటిల్ వచ్చింది. అతను అదే మాట అన్నారు. 13వ అధ్యాయం 14వ వచనం నేను ముగిస్తున్నాను. ప్రైజ్ గాడ్. 13-14. అతనికి అస్వస్థతగా ఉన్నాడు.
ఎలీషా మరణకరమైన రోగము చేత ఉండగా ఇశ్రాయేల్ రాజు అయిన యెహోషువ వచ్చి చూచి విడిచిచు, నా తండ్రి, నా తండ్రి. ఎవరండి? ఇశ్రాయేలీలకి రథము రౌతులు అని ఏడ్చుతున్నాడు రాజు వచ్చి. ఇశ్రాయేలీలకు రథము రౌతులు లేకుండా వెళ్ళిపోతున్నాడు ఏలియా. ఇశ్రాయేలీలకి క్షేమానికి ఒక వ్యక్తి లేకుండా అయిపోయాడు. ఇశ్రాయేలీల క్షేమానికి దేవుని సన్నిధిలో నిలబడేవాడు ఒకడు లేడు అని నా గూర్చి కాదు, నా 12 అరకలు ఎద్దులతో దున్నట్టు నేనిచ్చే యొక్క బలి విషయం కాదు ఇది. ఇశ్రాయేలీలకు రథములు రౌతులు, ఇశ్రాయేలు క్షేమ విషయం ఇది అని ఏదైతే ఏడ్చాడో అలాగే ఉన్నాడు ఆయన. ఆయన ఏమన్నారు తెలుసా? ఏలియాని ఏమైతే ఎలీషా అన్నాడో, ఇశ్రాయేలీలకు రథమును రౌతులు నువ్వే, ఇశ్రాయేలీలకు సైన్యము నువ్వే అని ఏ విధంగా అయితే ఏలియాని ఎలీషా అన్నాడో, ఈ రాజు వచ్చి నువ్వే ఇశ్రాయేలీలకు సైన్యాన్ని అని ఎలీషా అంటున్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ యు మై బ్రదర్, ఇట్స్ నాట్ అబౌట్ యు మై సిస్టర్, ఇట్స్ అబౌట్ గాడ్స్ చిల్డ్రన్. ప్రైజ్ గాడ్. It's about God's children. It's about God's children. It's about God's children. దేవుని యొక్క దాసుల దగ్గర మనముండి దేవుని యొక్క బిడ్డల గుర్చుని యొక్క వేదన కంటే మన పిలుపు, మన పరిచర్య, నాకు సంఘం ఇస్తారా, నాకు పాటిస్తారా, నాకు మెసేజ్ ఇస్తారా, ఇట్స్ నాట్ నాకు, ఇట్స్ నాట్ అబౌట్ యూ, ఇట్స్ అబౌట్ గాడ్స్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యూ. ఇటువంటి మనస్సు మీకు ఉంటే అనవసరమైన యుద్ధాలు మీకుండవు. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. Now just the ignition began. The Spirit of God, the holy fire of God just began. But we have to close. Hallelujah. Thank you, Holy Spirit. ఇది విన్న తర్వాత నువ్వేం చెప్తావు దేవునికి? What you will tell God? Very simple. నేను విస్తారంగా మాట్లాడలే, సింపుల్గా మాట్లాడాను. I love you, Father. Just మనిషి pray. I think pray. Just maybe 2-3 minutes prayer చేయండి. If God has not moved in my heart, I wouldn't have asked you to pray. I love you, God. I love you, God. God, it's not about me, God. ఎందుకు నా సహోదరుడా నీకంత యుద్ధం ఎందుకు నీ జీవితంలో? నా సహోదరి, ఏమి నీకంత యుద్ధం ఎందుకు? నేను అది కాలా, ఇది కాలా. నేను నీకు, ఇట్స్ నాట్ అబౌట్ యూ. వై ఆర్ యూ గెటింగ్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ నేను ఇదే అనే యుద్ధంలోకి నువ్వు ఎందుకు వెళ్ళాలి అసలు? I love you, Father. Tandri, it's not about me, God. It's about you, God. ఇది నువ్వు ఎంత పరిచయం చేస్తున్నావో, ఎంత త్యాగం చేస్తున్నావో, లేకపోతే ఎంత నమ్మకంగా ఉన్నావో, లేకపోతే నువ్వు ఎంతగా దేవునికి ఇస్తున్నావో దానికి నీకే విధమైన గుర్తింపు లేదో, ఇట్స్ నాట్ అబౌట్ యూ. ఇది నిన్ను గుర్చిన విషయం కాదు. ఇది నీ యొక్క తండ్రిని గుర్చిన విషయం. ఇది నీ తండ్రి దాసుని గుర్చిన విషయం. ఇదే నీ తండ్రి ఇంటిని గుర్చిన విషయం. ఇదే.
అనవసరమైన యుద్ధాలన్నీ మీరు పోరాడకుండానే అవి సర్దుకొని వెళ్ళిపోతాయి. నువ్వు వెనక్కి వెళ్ళిన తర్వాత నీ కన్నీరు నీ యొక్క సేవకునికి బలంగాను ఆదరణగాను దేవుని యొక్క సంఘానికి దీవెనగాను మార్చబడుతుంది. అది నీకు దేవుడిచ్చిన సామర్థ్యత, దేవుడు నీకు ఏర్పాటు చేసిన మార్గం. అది నువ్వెందుకు నిన్ను గురించి ఎక్కువ ఆలోచిస్తావు? ఎందుకు నీ గురించి ఆలోచించి అనవసరమైన యుద్ధంలోకి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు నిన్నెవరు పిలిచారా యుద్ధంలోకి? ఇట్స్ నాట్ అబౌట్ యూ. దేవుడు చెప్తాడు, ఇట్స్ అబౌట్ యూ ఎలీషా. నువ్వేమో ఇట్స్ నాట్ అబౌట్ మీ అంటున్నావు. దేవుడు అంటాడు నో 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 ఇట్స్ అబౌట్ యూ అంటాడు. దేవుడు అంటాడు, దేవుడు అన్నీ నువ్వు అనద్దు. అప్పుడు రేపటి దినాన నువ్వు మార్గం తెలియక నశించిపోతున్నావు. కొంతమంది దేవుని సేవకులు యుద్ధ ఉన్న వారికి నువ్వు ఒక ఆలోచన చెప్పే పరిశుద్ధ పాత్రగా మార్చబడతావు. దేవుడిని దీవించును కాక, దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఫాదర్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వర్చ్యూ ఇన్ మై లైఫ్, నా నుంచి ప్రభావం ఏదైనా ప్రవహిస్తూ ఉంటే వాళ్ళల్లో అది కార్యం చేయను గాక. ఈ చివరి దినాల్లో నీ యొక్క ఆత్మ కదలికను బట్టి స్తోత్రాలు. మేము ఈ యొక్క కాన్ఫరెన్స్ ని కన్నీటితో ఆరంభిస్తున్నాం, దీన్ని దాంతో ప్రతిష్ఠిస్తున్నాం. నీ మహిమ కొరకు ఈ నీ పాత్రలు బహుగా ఫలింతురుగాక. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ నేను మహిమపరుస్తున్నాం. నీ బిడ్డలు ఆస్వాదించండి, రాత్రిని వారితో మాట్లాడండి, వారిని దర్శించండి. పరిశుద్ధాత్మదేవా, నీ నామాన్ని మహింపరుచుకోనండి. నా సహోదరులు ఇక్కడికి వచ్చిన ప్రతి పాదం వారు మరలా వాళ్ళ యొక్క సంఘాలని దర్శించగానే దీవెనకరంగా మార్చబడిన గాక. బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. God bless you. Praise the Lord. Amen. So spend time with God night. Say, God, it's not about me. Forgive me. Okay? God bless you. God bless you. Night.